పండగలకు సొంతూళ్లకు యాత్రలకు చాలామంది వెళ్తుంటారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉంచి తాళాలు వేసుకుని వెళితే అదే అదునుగా దొంగలు చొరబడి దోచుకునే ఘటనలు తరచూ చూస్తుంటాం. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు ముందుగా సమాచారం ఇస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ విధానంలో భద్రత కల్పిస్తామంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్తో మా ప్రతినిధి రవికృష్ణ ముఖాముఖి. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు సొంత ఊళ్ళకి వెళ్ళడం కానీ ఇళ్లకు తాళం వేసుకుని వెళ్తున్న పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీసు పరంగా ఎలాంటి భద్రత చేపడుతున్నారు, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రకాశం జిల్లా పోలీసులు తగు సూచనలు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అదే పండుగలకి ఊళ్ళు వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మనకు ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఛాలెంజ్. ఈ క్రిస్మస్ నుంచి దాదాపు మనకు సంక్రాంతి వరకు చాలా సెలవులు రావటం, స్కూల్స్ కావచ్చు, అదర్వైజ్ ఆల్సో రెగ్యులర్గా కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళేదానికి కానీ వేరే ప్రదేశాలకి ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది. అట్లాగే దానికి సంబంధించి మనము ప్రజలకి కొంచెం అప్రమత్తం చేసేదానికి పలు మార్గాలు, అంటే ఇది వరకు వెహికల్స్కి సౌండ్ సిస్టమ్స్ పెట్టి ఊరూరా అంటే చెప్పే విధంగా చేయటం జరిగేది. ఇప్పుడు కొంత మన అడ్వాన్స్డ్గా ఈ వాట్సాప్ వాటిట్లో కూడా మన ప్రజలందరికీ కూడా సందేశం పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఎవరైనా కానీ ఊరు వెళ్ళేటట్లయితే మనకు LHMS లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. దానికి కానీ కాల్ చేసినట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం కెమెరాస్ పెడతాము. దానివల్ల ఖచ్చితంగా మనకు నేరాలు నివారణ అవుతాయి. ఒకవేళ ఏదైనా నేరం జరిగేటటువంటి ఇదున్నా కూడా వెంటనే మనకు అలర్ట్ వచ్చిన దాని మీద మనం వెళ్ళి వాళ్ళని పట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ LHMSది కొంచెము సద్వినియోగం చేసుకోవాలనేది అదొకటి చూస్తాం. అదర్వైజ్ ఎక్కడైతే మనకు ఈ రెసిడెన్షియల్ కాలనీస్ ఉండి ప్రజలు బయట ఊర్లకు వెళ్ళినటువంటి ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్లో కొంచెం ఎక్స్ట్రా బీట్స్ కూడా పెట్టి ఆ బీట్స్ రన్ చేయటము చేస్తాము. ఈ మధ్యకాలంలో మనం ఈ నేరాలు నియంత్రించేదానికి కూడా నివారించేదానికి కూడా ప్రకాశంలో ప్రతిరోజు కూడా మనకు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజెస్ అని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసుకునేటటువంటి డివైజెస్. ఆ డివైజెస్ని పెట్టి కూడా మనం నైట్ అంతా కూడా ఫింగర్ ప్రింట్ వాళ్ళు తీసుకొని ఎవరైనా నేరచరిత కలిగి ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నారా అని అవి కూడా మనం చేస్తున్నాం. అవి కూడా మనం కంటిన్యూ చేసి మ్యాక్సిమం నేరాలు కాకుండా ఉండే విధంగా మా సైడ్ నుంచి తీసుకున్నాం. అట్లా ప్రజలు కూడా వాళ్ళ వంతు ఇదిగా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలా. వెళ్ళేటట్టుంటే హౌసెస్కి ప్రాపర్గా లాక్ చేసుకోవడం, స్ట్రాంగ్ లాక్ పెట్టుకోవాలి. అదే ఇప్పుడే చెప్పినట్లు వీలైతే కెమెరాస్ వాళ్ళు పెట్టుకోవడమా లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము పెట్టడమా, ఇటువంటి చిన్న చిన్నవి చేయటం వల్ల డెఫినెట్గా మనము నేరాలు నియంత్రించవచ్చు. LHM కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా చేయాలి? అది LHMS దానికి మనకు ఒక ఫోన్ నెంబర్ ఉంది. లేకపోతే మా డైల్ 100కి కాల్ చేసి 112 మీద కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి చేసినా కూడా మా వాళ్ళు వచ్చి దాని మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానికి డెడికేటెడ్గా ఫోన్ నెంబర్ కూడా ఉంది. వాట్సాప్ కూడా రిక్వెస్ట్ పెట్టచ్చు. ఊళ్ళకి వెళ్ళే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సహకారం కావాలన్నా పోలీసులతో అందిస్తామని పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, న్యూస్, ప్రకాశం జిల్లా.